ఏపీ రాజకీయాలు ఊహించినంతగా మారిపోతున్నాయి. ఎన్నికల ముందు చంద్రబాబు అరెస్ట్ సైకిల్కి పెద్ద షాక్. అయినా పర్వాలేదని దానినే ఓ ఆయుధంగా మలుచుకుంటున్నారు తమ్ముళ్ళు. ఓవైపు సెంటిమెంట్ రగిలిస్తూనే అధినేత లేని లోటును పూడ్చే పనిలో పడ్డారు. రంగంలోకి భువనేశ్వరి, బ్రాహ్మణులను దింపనున్నారు. ఇక అందుకు ప్రణాళికలు సైతం సిద్ధం చేశారు. ఇంతకీ ఈ నందమూరి ఆడబిడ్డల వ్యూహం ఎలా ఉండబోతుంది? వైసీపీ బాస్ వారిని ఎలా ఎదుర్కొనబోతున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. సారథి లేక సతమతమైతున్న టీడీపీ. చంద్రబాబు అరెస్టుతో అయోమయంలో తమ్ముళ్ళు. లోకేష్ కూడా అరెస్ట్ అవుతారని ప్రచారం. పార్టీని నడిపేవారు ఎవరని టీడీపీ శ్రేణుల్లో సందేహం. బ్రాహ్మణి పార్టీని నడిపిస్తారని ప్రచారం. భువనేశ్వరిచే బస్సు యాత్ర చేయించేందుకు కసరత్తు. రూట్ మ్యాప్ సిద్ధం చేసిన సీనియర్లు. మలిదశలో రంగంలోకి బ్రాహ్మణి. గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం. తీరమేమిటో గమ్యమెక్కడో తెలియదు పాపం అన్నట్లుగా అయిపోయింది టీడీపీ పరిస్థితి అని అంటున్నారు పరిశీలకులు. ఎంతో చరిత్ర కలిగిన పార్టీ, జాతీయ రాజకీయాల్లో చక్రాలు తిప్పిన పార్టీ, 4 దఫాలు రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ ఇప్పుడు విలవిల్లాడిపోతుంది. తుఫాను గాలిలో చిగురాకుటాకులా వణికిపోతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనంతరం టీడీపీ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒక పక్క ఎన్నికలు సమీపిస్తున్నాయి, మరోపక్క ఇంతకాలం అన్నీ తానై నడిపించిన అధినేత రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఎప్పుడు బయటకు వస్తారనేది $1 మిలియన్ ప్రశ్నగా ఉన్న పరిస్థితి. పైగా మరో 3-4 కేసులు వరుసగా రెడీ ఉన్నాయి. ఇదే సమయంలో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కామ్ కేసులో సిఐడి అధికారులు లోకేష్ కు నోటీసులు ఇచ్చారు. దీంతో చిన్నబాబుని కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే ఛాన్స్ ఉందని, అరెస్ట్ అయినా ఆశ్చర్యం లేదని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో నెక్స్ట్ పార్టీకి పెద్ద దిక్కు ఎవరు, పార్టీని ముందుండి నడిపించాల్సింది ఎవరు అనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ సమయంలో నందమూరి ఆడపడుచు బ్రహ్మాని టీడీపీని లీడ్ చేయబోతున్నారని అంటున్నారు. జైలులో ఉన్న చంద్రబాబుతో 3 సార్లు బ్రాహ్మణి, భువనేశ్వరి ములాఖత్ అయ్యారు. ఆయన ఇచ్చిన డైరెక్షన్ ఏమిటో తెలియదు, కానీ భువనేశ్వరి బస్సు యాత్రకు శ్రీకారం చుడతారని తెలుస్తోంది. కుప్పం నుంచి యాత్రను ప్రారంభిస్తారని టాక్. జైలుకు చంద్రబాబు వెళ్లిన తొలి రోజుల్లో బ్రాహ్మణి పేరు బాగా వినిపించింది. అంతేకాదు, ఒకవేళ లోకేష్ను కూడా అరెస్ట్ చేస్తే ఆమె పాదయాత్ర చేస్తారని కూడా టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి లీకులు బయటకు వచ్చాయి. కానీ బ్రాహ్మణి బదులుగా భువనేశ్వరి ముందుకు రావడంపై పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. అమరావతి, పోలవరం గురించే ఆయన ఆలోచన. అమరావతి, సైబరాబాద్ దాటి ముందుకెళ్లాలనే ఆయన ఎప్పుడు కలలు కనేవారు. ఆయన ఆ కలల కోసం రాత్రి పగళ్ళు ఆయన 14 సంవత్సరాలు సీఎంగా పనిచేశారు. కానీ
నేను ఎప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఆయన పడిన కష్టం నేను ఎప్పుడు చూడలేదు. ఆయన కేవలం 3-4 గంటలు నిద్రపోయేవారు అంతే. ఎప్పుడు లెగటమే ఆయన పోలవరం, అమరావతి అభివృద్ధి ఎట్లా చేయాలి, ఇదే ఆయన ఆలోచన. ఎందుకంటే మీకు తెలుసు, ఆయన సీఎంగా తీసుకున్నప్పుడు ఇక్కడ ట్రెజరీ లేదు, డబ్బు లేదు, రాళ్ళు రప్పలు తప్ప రోడ్లు కానీ లైట్లు కానీ ఏమీ లేదు. అట్లా ఆయన చాలా కలలు కన్నారు. మీ అందరూ తెలుసు, ఒక ఇల్లు కట్టాలంటే 2 సంవత్సరాలైనా పడుతుంది. మీకు ఒక రాష్ట్రాన్ని డెవలప్ చేయాలంటే అది ఎన్ని సంవత్సరాలు తీసుకోవాలి. కానీ ప్రజలు అనుకున్నారు ఏదో అయిపోతుంది 5 సంవత్సరాలు అని హేళన కూడా చేసి. బస్సు యాత్రకు బ్లూ ప్రింట్ కూడా సిద్ధమైందని తెలుస్తోంది. ఆమె రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడానికి రూట్ మ్యాప్ ను రూపొందించారని సమాచారం. తొలుత రాయలసీమ జిల్లాల్లో భువనేశ్వరి యాత్ర ఉంటుందని తెలుస్తోంది. ఆ తర్వాత ఉత్తరాంధ్ర వరకు యాత్రను నిర్విరామంగా కొనసాగిస్తారని టీడీపీ క్యాడర్ భావిస్తోంది. అయితే ఇటీవల 2 సార్లు బ్రాహ్మణి ఇచ్చిన స్పీచ్ యువతను బాగా ఆకట్టుకుందని సర్వేల ద్వారా పార్టీ సమాచారాన్ని సేకరించింది. ప్రధానంగా యువత, మహిళలను బ్రాహ్మణి స్పీచ్ ఆకట్టుకున్నట్టు పార్టీ భావిస్తోంది. అంతేకాదు, బ్రాహ్మణి పాల్గొన్న క్యాండిల్ ర్యాలీ విజయవంతమైంది. అలాగే ఆమె పిలుపు మేరకు మోత మోగిద్దామనే ప్రోగ్రాం సూపర్ హిట్ అయింది. మోత మోగిద్దామనే ఈ పిలుపులో పాల్గొన్న తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ, అదే కాకుండా ఇక్కడ రాజమహేంద్రవరంలో ప్రత్యేకంగా ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన మహిళలందరికీ నా ధన్యవాదములు. ఈ ప్రోగ్రాం ఏదైతే ఉందో కేవలం నారా చంద్రబాబు నాయుడు గారికి న్యాయం జరగటానికి చేసే ప్రోగ్రాం కాదండి. కానీ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ న్యాయం జరగాలని మనం కోరుకునే ఒక ప్రోగ్రాము. ఇప్పుడు న్యాయం గెలవాలి అని మనం ఇది చేస్తున్నాము, ఈ పోరాటం చేస్తున్నాము. న్యాయం తప్పకుండా గెలుస్తుంది అని నేను తెలుపుకుంటూ, జస్టిస్ కెన్ బి డిలేడ్ బట్ నాట్ డినైడ్ అనే కాన్ఫిడెన్స్ కూడా తెలుపుకుంటూ, మీ అందరి ప్రేమాభిమానాల బలంతో, అదే కాకుండా దైవ బలంతో నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రాంగ్గా, చాలా తొందరలో బయటకు వస్తారనే కాన్ఫిడెన్స్ తెలుపుకుంటూ నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ. అత్తా కోడళ్ళు ఇద్దరూ మంచి స్పీకర్లే, కానీ బ్రాహ్మిణి తెలుగు స్పీచ్ యువతను ఆకట్టుకుందని పార్టీ అంతర్గత సర్వేలోని సారాంశం. అందుకే బ్రాహ్మణి బస్సు యాత్ర చేయాలని పార్టీలోని కొందరు భావిస్తున్నారు. అయితే ఇటీవల ఏర్పడిన పార్టీ ప్రణాళిక కమిటీలోని సీనియర్లు మాత్రం భువనేశ్వర్ని రంగంలోకి దిప్పుతున్నారు. తొలి విడత భువనేశ్వర్ని బస్సు యాత్రకు దింపిన తర్వాత వచ్చే స్పందన ఆధారంగా మలి విడత ప్రోగ్రాంను బ్రాహ్మణితో చేయించాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం బ్రాహ్మణి హెరిటేజ్ కంపెనీ వ్యాపారాలను చూస్తున్నారు. ఆమె బిజీగా వ్యాపార కార్యకలాపాల్లో ఉంటారు. అందుకు సంబంధించిన అంశాలను ఒక కొలిక్కి తీసుకొచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారంలోకి దిగుతారని తెలుస్తోంది. మేడం గారే కాదు, చిన్న పిల్లల్ని లేపడిగినా సరే, చిన్న పిల్లల్ని లేపడిగితే చంద్రబాబు నాయుడు పైన ఈ ప్రభుత్వం కేసు పెట్టిందని చెప్తే ఇది 100% కక్ష సాధింపు చర్య. చంద్రబాబు నాయుడు పైన కేసు పెట్టడం ఏంటి? 45 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఎక్కడ కూడా ఒక్క కేసు అంటే ఒక్క కేసు ఎంతోమంది వేశారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే 30 ఎంక్వైరీలు వేశారు, హౌస్ కమిటీలు వేశారు. ఎక్కడైనా ఒక్కటి నిరూపించగలిగారా? జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ గారు హైకోర్టులో కేసు వేసి ఆధారాలు లేకపోతే కేసు కోర్టులో చేవాట్లు పెడతారని విత్డ్రాల్ చేసుకున్నారు. కానీ ఎక్కడా లేదు. ఇది కావాలని చెప్పి పోలీసులు వీళ్ళు కలిసి ఈ రకంగా కేసు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు తప్ప ఇందులో వాస్తవం లేదని చెప్పి తెలియజేస్తారు. యువగలం పాదయాత్రను కంటిన్యూ చేయడానికి లోకేష్ సిద్ధమవుతున్నారు. ఆయన సిఐడి విచారణకు భయపడేది లేదన్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన సిఐడి అధికారులు ఆయనకు 41A కింద నోటీసులు ఇచ్చారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు, ఫైబర్ నెట్ కేసులకు సంబంధించి ఆయన్ను విచారిస్తారన్న తప్పదిక. ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కేసులో A37 కింద చంద్రబాబు జైలుకు వెళ్లారు. ఆ కేసులోనూ లోకేష్ ప్రమేయం ఉందని సిఐడి చెబుతోంది. ఆయన్ను కూడా అరెస్ట్ చేస్తామని ఇటీవల ప్రకటించింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A14గా ఉన్న ఆయన్ను సిఐడి విచారించనుంది. చేసిన మంచి పనుల కోసమే ఈ రోజు ఈ సైకో జగన్
ఆయన్ని జైలుకు పంపిస్తాం జరిగింది. గత 24 రోజులుగా శాంతియుతంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ప్రజలు అందరూ రోడ్డుపైకి వచ్చి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తాం జరిగింది. మొన్న మోట మోగిద్దాం అన్న కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున సామాన్యులు పాల్గొని ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేస్తాం జరిగింది. గత 24 రోజులుగా జరుగుతున్న సంఘటనలు చూసిన తర్వాత నేను జగన్ పేరు మార్చా. ఆయన సైకో జగన్ కాదు, పిచ్చి జగన్. ప్రజలందరూ కూడా ఆలోచించారు. ఈ ప్రభుత్వం దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఒకేసారి అన్ని కేసులు పెట్టి ఇదిగోండి ఆధారాలని జడ్జి ముందర చెప్తారు. కానీ అట్లా చేయట్లేదు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు. ఆయనకి బెయిల్ ఎక్కడ వస్తుందని పీటీ వారెంట్ రెడీ పెట్టుకుని ఇంకొక దొంగ కేసులో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలనేది పిచ్చి జగన్ ఆలోచన. ఇట్లా 3 కేసులు రెడీ చేశారు. వాళ్ళ మంత్రులు రోజుకి ఒకసారి ఒక మంత్రి లోకేష్ని ఈరోజు పంపిస్తాం, బ్రహ్మణిని పంపిస్తాం, అవసరమైతే మా తల్లి భువనేశ్వరి అమ్మని కూడా జైలుకు పంపిస్తామని చెప్తున్నారు. ఇది నథింగ్ బట్ కక్ష సాధింపు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న లోకేష్ జాతీయ మీడియా వేదికగా వాస్తవాలను బయటపెడుతున్నారు. న్యాయస్థానాల్లోని అంశాలను సమీక్షిస్తూ కేసుల గురించి న్యాయవాదులతో మాట్లాడుతున్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహ దీక్షను సైతం చేశారు. ఏపీలో జగన్ ఫ్యాక్షన్ పాలన సాగిస్తూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు నారా లోకేష్. 45 ఏండ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏ తప్పు చేయని చంద్రబాబును అక్రమ కేసులో ఇరికించి 23 రోజులుగా జైలులో నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని, జగన్ ప్రభుత్వ అరాచక పాలనకు నిరసనగా దీక్ష చేపట్టినట్లు చెప్పారు లోకేష్. ఇక విజయవాడ సిఐడి కార్యాలయంకు విచారణకు రావడం ఖాయమని చెప్పారు. ఒకవేళ ఆయన్ను అరెస్టు చేస్తే మాత్రం బ్రాహ్మణి నేరుగా రంగంలోకి దిగుతారని పార్టీ వర్గాల్లోని టాక్. అటు బ్రాహ్మణి, ఇటు భువనేశ్వరి ఇద్దరూ రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న వాళ్లే. కానీ ఏనాడు ఇద్దరు రాజకీయాల్లో ప్రత్యక్ష జోక్యం చేసుకోలేదు. వ్యాపారాలు, గృహిణులుగా మాత్రమే ఉన్నారు. ఇప్పుడు అనివార్యంగా రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా అడుగు పెట్టాల్సి వస్తుంది. సమకాలీన రాజకీయాలను, ప్రత్యక్ష రాజకీయాలను వాళ్ళిద్దరూ ఎలా ఫేస్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.